నమస్తే. ఒకప్పుడు ఎవరో అద్భుతాలు చేస్తే మనం చూసేవాళ్ళం. ఇప్పుడు తెలుగోడి హిస్టరీ క్రియేట్ చేస్తే ప్రపంచం చూడాలి అంటున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు. గ్రీన్ అమోనియాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాం. 2027 మిడ్ కంతా మొదటి ప్రొడక్షన్ కాకినాడ నుంచి స్టార్ట్ అవుతుంది. 0.5 మిలియన్ టన్స్. ఇది ఒక చరిత్ర. ఇప్పుడు చరిత్ర రాస్తే ఎవరో చేస్తే మనం చూసేవాళ్ళం, కానీ ఈ రోజు చరిత్ర తిరగ రాయడంలో తెలుగువాడు ముందున్నాడంటే గర్వపడుతున్నా. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారితో కలిసి కాకినాడ వద్ద ఏఎం గ్రీన్ అనే సంస్థ నెలకొల్పబోయే గ్రీన్ అమోనియా ప్రాజెక్టును శంకుస్థాపన చేశారు. 2025 జనవరి 6వ తేదీన అనుమతులు మంజూరు చేసిన ఈ ప్రాజెక్టు 2027 జూన్ జూలై కల్లా 1.5 మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ అమోనియాను తయారు చేసి ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్ హైడ్రోజన్ అండ్ అమోనియా హబ్ గా కాకినాడను మార్చనున్నట్లు తెలిపారు. ఈ సభలో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇదే కాకినాడలో గతంలో నాగార్జున ఫెర్టిలైజర్స్ నుంచి గ్రే అమోనియా తయారీ చేపట్టినట్లుగా తెలిపారు. అయితే ఈ గ్రే అమోనియా మరియు గ్రీన్ అమోనియాకు తేడా ఏంటంటే, అమోనియా తయారీకి కావాల్సిన ప్రధాన మాలిక్యూల్ అయినటువంటి హైడ్రోజన్ తయారు చేయడానికి కావాల్సిన హ్యూజ్ ఎలక్ట్రిసిటీని ఎలా జనరేట్ చేస్తారో అనే దానిపై ఈ పేరు ఆధారపడి ఉంటుంది. ఎలక్ట్రాలిసిస్ ప్రాసెస్ కు ఉపయోగించే ఈ ఎనర్జీని నేచురల్ గ్యాస్ ఉపయోగించి జనరేట్ చేస్తే గ్రే అమోనియా అని, కోల్ ఉపయోగించి జనరేట్ చేస్తే బ్లాక్ అమోనియా అని, ఫాజిల్ ఫ్యూయల్స్ నుంచి కాకుండా కార్బన్ ఫుట్ ప్రింట్ లేని సోలార్ లేదా విండ్ వంటి రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ నుంచి జనరేట్ చేస్తే అటువంటి హైడ్రోజన్ ఉపయోగించి జనరేట్ చేసే అమోనియాను గ్రీన్ అమోనియా అంటారు. ఇప్పటికే రెన్యూబుల్ ఎనర్జీ ఇన్స్టాల్ కెపాసిటీలో దేశంలోనే వన్ ఆఫ్ ద లీడ్ స్టేట్ అయినటువంటి ఆంధ్రప్రదేశ్ కు ఈ గ్రీన్ అమోనియా తయారీకి చాలా స్కోప్ ఉన్నట్లు తెలుస్తుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్.